శ్రీ రమణ భాషణములు. ఒక దర్శనార్థి ఇలా అన్నారు: వ్యక్తి స్థూల వస్తువుల ధ్యానాన్ని మాత్రమే అభ్యసించాలి, కానీ ఎప్పుడూ మనోనాశనం కొరకు ప్రయత్నించడం అపాయమని కొందరు అంటారు అని అన్నారు. దానికి మహర్షి, అది ఎవరికి అపాయం? ఆత్మ కంటే వేరుగా అపాయం ఉండగలదా? ఎడతెగని అవిచ్ఛిన్నమైన నేను నేను అనే భావన ఒక అపార సాగరం. అహంకారం, నేను ఆలోచన, దాని మీద కేవలం ఒక బుడగ. అదే జీవుడు. బుడగ కూడా నీరే. బుడగ పగిలినప్పుడు కలిసేది సముద్రంలోనే. అది బుడగగా ఉన్నప్పుడు కూడా అది సముద్రంలో భాగమే. ఈ సుస్పష్టమైన సులువైన సత్యాన్ని ఎరుగక యోగము, భక్తి, కర్మ మొదలైన అనేక పేర్లతో అనేక విధానాలు చెప్పారు. వీటిలో ఒకటొకటి అవాంతర భేదాలు, అనేక మార్పులతో కేవలం సాధకులను ఆకర్షించి వాళ్ల మనస్సులను కలవరపరచడానికి చిక్కైన వివరాలతో, గొప్ప నేర్పుతో అవి బోధింపబడుతున్నాయి. వివిధ మతాలు, శాఖలు, నిగమాలు ఇవన్నీ కూడా అలాంటివే. ఇవన్నీ దేనికోసం? ఆత్మను తెలుసుకోవడం కోసమే కదా. కాబట్టి ఇవి ఆత్మను తెలుసుకోవడానికి ఉపకరణాలు మాత్రమే. విషయాలు ఇంద్రియ గోచరాలైతే ఆ ఎరుకను ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఇంద్రియ సహాయం లేకుండా ఎల్లప్పుడూ అనుభవించబడే ఆత్మ కన్నా సూటి అయినది వేరే ఏదైనా ఉంటుందా? నిజానికి ఇంద్రియ జ్ఞానం పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం కాదు. సామాన్య అనుభవంలో ఉన్న విధంగా వ్యక్తి యొక్క చైతన్యమే మాత్రమే ప్రత్యక్ష జ్ఞానం. తన్ను తాను తెలుసుకోవడానికి, అనగా ఆత్మను తెలుసుకోవడానికి వేరే సాధనలు అవసరం లేదు. అనంతము, అఖండము, పూర్ణము అయిన అది నేను అన్న స్ఫురణతో తన్ను తాను తెలుసుకుంటుంది. ఈ నేను దాని మొట్టమొదటి పేరు. ఓం మొదలైనవి తర్వాత పేర్లు. ఆత్మ ఎరుక కలిగి ఉండటమే మోక్షం. అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మను అనే మహావాక్యం దీనికి ప్రమాణం. నేను అందరి అనుభవంలోనిదే అయితే కూడా వ్యక్తి యొక్క దృష్టిని దానివైపు తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే జ్ఞానోదయం అవుతుంది. కనుకనే ఋషులు, జ్ఞానులు ఉపనిషత్తులను బోధించవలసి వచ్చింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.